హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఎవరైతే భాగ్యకు ఎవరైతే ఎన్కౌంటర్లో మరణించారో వాళ్ళ తల్లిగారు ఉన్నారు ఇక్కడ. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎంతమంది పిల్లలు, ఏంటి, ఏ ఇయర్లో వెళ్ళింది ఆమె, ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళి, ఎప్పుడన్నా మధ్యలో టచ్లో ఉన్నారా, ఫోన్ కాంటాక్ట్ కానీ, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. ఎంతమంది తల్లి నీకు పిల్లలు? నలుగురు బిడ్డలు, ఒక కొడుకు. నలుగురు బిడ్డలా? ఒక కొడుకు. 5 మంది మొత్తం. ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. నాకు ముగ్గురు బిడ్డ ముందర సామెత. ఒక ఆమె చనిపోయిందా? పెండ ఆమె బిడ్డ ఒక ఆమె. నా పుట్టినోళ్ళు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. మొత్తం కలిసి 5 మంది. ఓకే. ఇప్పుడు భాగ్య ఎన్నో పర్సన్? ఫస్ట్ కాన్. అసలు ఏ ఇయర్లో వెళ్ళింది, ఏం జరిగింది తల్లి, ఎట్లా ఉండేది భాగ్య మీతో? బీడీ చేసుకుంటూ ఉండేది. బీడీలు చేసుకుంటుండేది. బీడీ చేస్తుంది అనుకున్నాం కానీ కార్ఖానా పోయింది, బీడీ చేసుకుని అంతే. అన్నలో పోయేది మాకు తెలియదు. అన్నలలో పోయేది మీకు తెలియదు. ఎప్పుడు తెలిసింది మీకు అన్నలలో పోయిందని? పోయినాక వారం తెలిసింది. పోయినాక వారం. ఎట్లా తెలిసింది మీకు? స్టేషన్ పోతే స్టేషన్ సిఐ అన్నాడు. సిఐ అన్నాడు. ఏమన్నాడు సిఐ? అన్నలో పోయింది నీ బిడ్డ అని. అన్నలో పోయిన సంగతి నాకు తెలియదు సారు. పిల్ల కాలు జ్ఞానం పట్టినాయి. ఆమె నడవది. కాళ్ళకు ఏం పట్టింది? జ్ఞానం పట్టినాయి. జ్ఞానం పడితే కూడా ఆపరేషన్ చేయించినాం బొంబాయిలో. ఆయన 8 రూపాయల కైకి చేసుకుంటా బిడ్డ కాలు మంచిగా రావాలని కూడా చేయించినట్టు. అంటే కాలు మంచిగా వచ్చినాయి. జరగుంటు ఇక కుంటు కానీ ఆమెకి ఏం పని చెప్పలే. బీడీ చేసుకున్నాడు, బతుకులే, చదువులే, ఏం చేయలేదు. ఒక్క నడిపామె మాత్రం మాకల కాడికి పోకడా, బర్రె కాడికి పోకడా, ఆంటి పెట్టుడు చేసింది. ఇక నేను కూలి పని పోతుంటే గంతే కానీ బీడీ మాపిస్తాను పోయింది. కానీ అటే పోయింది, మళ్ళీ రాలేదు. ఎప్పుడు ఇక నీ బిడ్డల పెళ్ళిళ్ళకి కానీ పిల్లల పెళ్లికి రాలే. బిడ్డల పెళ్లికి రాలే. నాయనో చచ్చిపోతే రాలే, మానబావ చచ్చిపోతే రాలే, బాబు చచ్చిపోతే రాలే, అలా చిన్న ఆయన చచ్చిపోయినా రాలే. ఎంతో మంది చచ్చిపోయినా నాన్న ఒక్కల సాగు రాలే. పోయింది గుర్తు అంటే మళ్ళీ ఇయ్యాలనే వచ్చింది. ఓకే. 24 ఏళ్ళ ఇప్పుడు ఆమె పోయి. 24 ఏళ్ళకు ఇవాళ ధర్మారం ఊళ్ళే శవం వచ్చింది. ప్రాణంతో వెళ్ళింది. ప్రాణంతో పోయింది. చేత బాడీ తేట వచ్చింది అంతే. ఏమి ఫోను లేదు, మనిషి తేటి మాట లేదు, ఏది లేదు. ఆమె ఆపది మేము చూడలేము, మా ఆపది ఆమె చూడలేము అంతే సార్. మధ్యలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆమె కంటే కూడా అనిపించలే. పోయిందే గుర్తు అంటే మళ్ళీ ఇవ్వాలనే గుర్తా. మా పాపం కండు తల్లి పెద్ద బిడ్డతోనే బాండింగ్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత కాబోలు, లేదంటే చనిపోయింది అన్నప్పుడు ఏంటి, ఎలాంటి గుర్తుకొచ్చినాయి నీకు ఆవేదన? ఆవేదన అంటే రావాలి బిడ్డ, అందరం ఒక దగ్గర ఉంటాం. బాబు చచ్చిపోయిన రాకపోయా, నాయనో చచ్చిపోయిన రాకపోయా, అందరం ఒక దగ్గర ఉంటాము. అన్నీ ఆలోచన వచ్చి ఎవరు వచ్చినా ఇల్లేకారు వచ్చినా పబ్బతి పట్టి నా బిడ్డ నాకు కలపాలని కూడా. మీ ఊర్లో ఎవరన్నా ఉండేనా? నా ఊళ్ళో ఇవ్వలేరు. ఎట్లా పోయింది కూడా భగవంతుని తెలియాలి, నాకు తెలియదు. మా ఊళ్ళో లేరు. ఆమె పోయినప్పుడు అయితే లేరు, ఎవరు లేరు. భాగ్య ఒక్కతే. అది సిఐ సారు దుబ్బాకైనా చెప్తే మాకు గుర్తయింది. అన్నలో పోయింది నీ బిడ్డ, ఏ ఊరికి పోలేదు అని చెప్తే ఎరకదు. మీ ఇంటికి ఒకసారి వచ్చేవాడు అని చెప్తా ఉన్నారు. ఎందుకు వచ్చిండు? మీ బిడ్డ పోయిన తర్వాత వచ్చిండా? నాకు ఇక వచ్చిన సంగతి తెలియదు సార్. ఒకసారి మీ ఇంటికి వచ్చి 2-3 సార్లు వచ్చిపోయింది అని చెప్తా ఉన్నారు. అప్పట్లో మీ బిడ్డ పోయినప్పుడు 2021లో. నాకు తెలియదు. నేను ఉండేది ఇంటికి ఒకట్లా కదా, 2001. సాపేసినాము. ఒక కానిస్టేబుల్ సార్ వచ్చిండు అన్నారు కదా మీరు. సార్ ఆయన వచ్చి చెప్పేదాకా మీకు తెలియదు. సార్ ఇవాళ వచ్చినప్పుడు పొద్దుగాల స్టేషన్ పోయి అన్న పోయిందని ఆయన చెప్తే ఆడిపోతే సిఐ సార్ కూడా అన్నలో పోయిందని చెప్తే 1,00,000 రూపాయలు ఇస్తే పట్టుకురామంటే 1000 గంటల జర్రు మీరు సారు, మా కాళ్ళ నడక మాకు దొరకది అని చెప్పిన. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిరా తల్లి అప్పట్లో ఈమెను పట్టుకురండి అది అన్నారు. ఎక్కడ నొంగిపోయినా కానీ ఆడికి వెళ్ళి పట్టుకురమ్మంటే ఆడిపోయినా కానీ వాళ్ళు చెప్పలే. ఇక 7 మీటింగ్లు అయినా పోయినా ఒక్క 10 ఏళ్ళు మాత్రం చంద్రశేఖర్ గెలిచేదాకా స్టేషన్ దుబ్బాక మిర్దొడ్డి రోజు 2 అమ్మవాళ్ళకు. ఏమన్నా మీటింగ్లో అయితే 2 పోయినాం.
కానీ ఇగో ఈ పిల్ల మా కిలోకి చూసుకుంటా మా కాంటి పెట్టుకుంటా పిల్లలు సంపాదించుకొని ఇప్పుడన్నా తిరగాల అయ్యకి ఇవ్వకపోయినా వేసిపోయారు. నా బొందలన్నా మన్నెత్తురు ఆ బిడ్డని కూడా పబ్బది పట్టినా రాలేదు. ఆమెకే చేపించుకొని పోతున్నా. ఏం చేయాలి? ఆమె వలంగా కూడా నేను తిండేశారు కూలి పని చేసుకుని బతికినాం. కానీ ఆమె 5 పైసలు కష్టం మేము బాగా గుర్తుకో, ఎందుకంటే పెద్ద బిడ్డ కాబట్టి కొంచెం నీకు చేదోడు వాదోడుగా ఉండే టైంనే ఇంట్లోకి వెళ్ళిపోయింది. బాగా ఈ అన్నంలో పోయిందని తెలిసిన తర్వాత చాలా ఇబ్బంది పడవచ్చు నాకు తెలిసి. ఇబ్బంది పడ్డాం ఈడ మీటింగ్ అయితే అడిగి పోయినాము. వాన కొట్టాంగా చలి పెట్టాంగా అట్లు బాధపడ్డాము. చిన్నప్పుడు ఆ కాలు చేయబట్టిగా బాధన పడ్డాము. ఈ అన్నలో పోయినాక కూడా బాధన పడ్డాము. చంద్రశేఖర్ ప్రేమగా మాట్లాడుకుంది లేదు, కడుపు నిండా తిన్నది లేదు, అయ్యో అన్నది లేదు. ఎప్పుడేందో అన్నకుండా కూడా పెంట పారే. నేను ఎన్కౌంటర్ అయిందంటే కూడా అందులో నా బిడ్డ ఉందని డౌట్ అన్న నా బిడ్డ ఉన్నదేమో, నా బిడ్డ చచ్చిపోయింది. ఈ అల్లడికి ఆశ చేస్తుంది. ఫోన్లలో చూసుడే, టీవీలలో చూసుడే, వార్తలు పెట్టు బిడ్డ ఈ అడికి ఆశ అయిపోయింది. వార్తలు అయిపోయింది, బిడ్డ వచ్చిపోయింది. ఏం లేదు సార్. అవి చచ్చిపోయినా రాలే, చెల్లె పెళ్లి చేసిన రాలే, తమని పెళ్లి చేసిన రాలే. మా బాధలు మేమే భరించుకున్నాం కానీ ఆమె బాధ మేము చూడలే, మా బాధ ఆమె చూడలే. ఓకే, విన్నారు కదా మొత్తం మీద. అంటే వాళ్ళ తల్లిగారు కూడా అదే చెప్తా ఉన్నారు. వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు మా ఇంటికి రాలేదు, మాకు టచ్లో లేదనే చెప్తా ఉన్నారు. ప్రాణంతో పోయింది, మా ఇంటికి వచ్చింది తప్ప మాకు ఇంకో విషయం తెలియదని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇది మొత్తం మీద యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ముదిరాజు, వీళ్ళ కులవృత్తి ముదిరాజు. రెడ్డి వ్యక్తిని అక్కడ మావోయిస్టు దాంట్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నది కాబట్టి రెడ్డి అని చెప్తేనే మాకు డెడ్ బాడీని ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.